వెల్కమ్ టు ఏఐటీవీ. తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఓవైపు నిరుద్యోగుల నిరసనలు, మరోవైపు పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల అంశం, ఇంకోవైపు స్థానిక ఎన్నికలకు సంబంధించిన నిర్ణయాలు, యూరియా కష్టాలు, ఇలా తెలంగాణలో ఎటువైపు చూసినా ఫుల్ స్టాప్ అయితే కనిపిస్తలేదు. ఇన్ని అంశాలపై పార్టీల మధ్య మాటల యుద్ధాలు నడుస్తున్నా కూడా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికను మాత్రం వదలడం లేదు. ఈ నియోజకవర్గంలో జెండా పాతేందుకు ప్రధాన పార్టీలు ప్రయత్నాలు స్టార్ట్ చేశాయి. అభ్యర్థులు ఎంపికై ఫోకస్ పెట్టిన పార్టీలు క్షేత్రస్థాయిలో పార్టీ క్యాడర్తో వరుస మీటింగులతో ఈ సెగ్మెంట్లో హల్చల్ చేస్తున్నాయి. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీలకు అగ్నిపరీక్షగా మారిన ఈ బైపోల్ కోసం ఈ మూడు పార్టీలు గెలిపే లక్ష్యంగా లెక్కలు వేసుకుంటుంటే సోషల్ మీడియాలో రకరకాల సర్వేలు హల్చల్ చేస్తున్నాయి. వీటిలో వివిధ సంస్థలు నిర్వహించిన సర్వేలు అడపాతడపా ఉంటే అత్యధిక భాగం ఫేక్ సర్వేలే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీటిలో తమకు అనుకూలంగా ఉన్న క్లిప్పింగ్లను ఆయా పార్టీలు, మద్దతుదారులు సోషల్ మీడియాలో వదలగొడుతున్నారు. దీంతో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక రాష్ట్రంలోని ప్రధాన పార్టీలకు సవాలుగా మారింది. ఇక్కడ విజయం సాధించడం అంటే రాబోయే రోజుల్లో రాష్ట్ర రాజకీయాల్లో మరిన్ని సానుకూలతలు సాధించడమే అని అభిప్రాయం ఏర్పడింది. దీంతో ఎలాగైనా గెలిచి తీరాలన్న పట్టుదలతో ఉన్న రాజకీయ పార్టీలు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా నియోజకవర్గంలోని తాజా పరిణామాలపై ఎప్పటికప్పుడు రిపోర్టులు తెప్పించుకుని అందుకు అనుగుణంగా వ్యూహాలు రచిస్తున్నాయి. అభ్యర్థుల ఎంపికతో పాటు పార్టీ ప్రచారాంశాల విషయంలోనూ ప్రధాన పార్టీలు సర్వేలపైనే ఆధారపడ్డాయి. ఎవరికి వారు సర్వేలు నిర్వహించుకుంటూనే ప్రత్యర్థులను చిక్కుల్లోకి నెట్టేలా పావులు కదుపుతున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్, బీఆర్ఎస్లు పలు అంశాలపై సర్వే నిర్వహించగా ఆ ఫలితాల ఆధారంగా వ్యూహరచన చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఎవరికి వారు గెలుస్తామని ధీమా వ్యక్తం చేయడం రాజకీయాల్లో సహజమే అయినా సోషల్ మీడియాను ఉపయోగించుకుని ఫేక్ సర్వేల పేరుతో చేస్తున్న హల్చల్ వల్ల పార్టీల వాస్తవ పరిస్థితులు దాగుతాయా, ఫలితాల నాటికైనా బయటపడాల్సిందే కదా అనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ఇంకా నోటిఫికేషన్ షెడ్యూల్ రాకముందే జరుగుతున్న ఈ సర్వేల ప్రచారం అంతిమంగా ఎవరికి మేలు చేస్తుంది, ఎవరికి డ్యామేజ్ చేయబోతుంది అనేది చూద్దాం మరి.